మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మండలంలోని మహాలక్ష్మి వాడలో బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని మాలకుల సంఘం అధ్యక్షులు పెండం రాజు డిమాండ్ చేశారు. సోమవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా లక్షెట్టిపేట పట్టణంలోని మాలకుల సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మహాలక్ష్మి వాడ నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ఎక్స్చేంజ్ అధికారులకు బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని మాలకుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో మాలకులస్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యువతి యువకులు అందరూ రోడ్డు మీద పడకుండా ఐక్యతగా ఉండడానికి బెల్ట్ షాపులు బంద్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా బెల్ట్ షాపులు కూడా బంద్ చేయాలని సంపాదనలో పెద్ద మొత్తాన్ని బెల్ట్ షాపులను కంప్లీట్గా బ్యాన్ చేస్తే బాగుంటుందని గొప్ప కార్యక్రమాలు చేసినందుకు ఆయనకు మరోసారి జైలు తెలియజేసుకుంటూ మహిళలందరూ ఎంతో బాధపడుతున్న ఈ తాగుడుకు బానిసైన వాళ్ళు ఉదయం పూటనే తాగి దినమంతా పని చేయలేకపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఈరోజు బెల్ట్ షాపులు బంద్ చేయాలనే ఒక సంకల్పం తీసుకొని మేము కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాము. దాన్ని వినతి పత్రంగా భావించి మాకు సహకరించాలని మా మహిళా సోదరులందరికీ కూడా నేను ఈరోజు పార్టిసిపేట్ చేసినందుకు వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. 134వ సందర్భంగా మాలల ఐక్యతను చాటాలనే భావనతోని అదేవిధంగా మాలలోపల ఉన్న మా యొక్క అక్క చెల్లెల భర్తలు కానీ మరి తమ్ముళ్ళు కానీ మరి కొడుకులు కానీ మరి బెల్ట్ షాపుల వల్ల ఎంతో నష్టపోతుండ్రు. అలా కుటుంబానికి లోపం కలుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు అంబేద్కర్ మా అంబేద్కర్ మా కుటుంబ సభ్యులనే నినాదంతో ఆయన ఆశలు నెరవేరాలనే కోరికతోని ఈరోజు మేము అంబేద్కర్ యొక్క కార్యక్రమంలో భాగంగా మా యొక్క కుటుంబం బాగుపడాలని ఉద్దేశించి మరి మా పట్టణమే కాదు, మా మండలమే కాదు, మా రాష్ట్రంలో కూడా బెల్ట్ షాపులు బంద్ చేయాలి, మా నిర్వేదనకు పెళ్లిగా నిలవాలి అంబేద్కర్ ఆశయాలకు భాగంగా. కాబట్టి దయచేసి ఈరోజు కార్యక్రమానికి మా మహిళా సోదరులు